ఈ రోజున బ్యాంకుల ముందున్న మార్గం ఏంటంటే సర్ఫేసీ చట్టం కింద రికవరీ చేసి భూములు జప్తు చేయడానికి వీల్లేదు. రెవెన్యూ రికవరీ చట్టం కింద రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఆ పని చేయాల్సింది రెవెన్యూ యంత్రాంగం, బ్యాంకులు కాదు. ఈ రోజున ప్రభుత్వాలు ఏవి కూడా పంట రుణాలని రాబట్టుకోవడం కోసం రెవెన్యూ రికవరీ చట్టాలు వాడటం లేదు. ఈ రెండు మార్గాలు బ్యాంకులకు లేవు. బ్యాంకుల ముందున్న మార్గం ఏంటంటే సివిల్ కోర్టు కన్నా వెళ్ళాలి, లేదా డెట్ రిలీఫ్ కమిషన్ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ కమిషన్ ముందు బ్యాంకులు కూడా వెళ్ళి రికవరీకి వెళ్ళడానికి ఉంటుంది. ఇప్పటిదాకా మనం చూస్తుంటే ఒక మాట ఏమనిపిస్తుంది అంటే, అరే రైతులకే అన్ని చట్టాలు అనుకూలంగా ఉన్నాయి కదా, రుణాలు ఇవ్వడానికి రైతుకే అనుకూలంగా చట్టం ఉంది, రికవరీ చేసేటప్పుడు రైతుకే మేలు చేస్తే అప్పు తీసుకున్న వాడికే మేలు చేసేటట్టుగా చట్టాలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ వాస్తవం ఏంటంటే గ్రామాలలో మనం చూస్తూ ఉంటాము, ఒక పక్కన రుణం తీసుకోలేంది ఆ రుణం వస్తే కానీ ఇన్పుట్లు అవి కొనుక్కోలేని పరిస్థితి, మరో పక్కన చెల్లించలేనప్పుడు ఇన్ని వెసులుబాట్లు రైతులకు ఉన్నా కానీ వీటిని వాడుకునే పరిస్థితి రైతుకు లేదు. అందుకే ఇప్పటికే 5,000, 10,000 రుణం తీసుకున్న రైతు కూడా భయోందోళనకు గురవుతున్నాడు. కాబట్టే ఇలాంటి చట్టాలు చేయటం జరిగింది. ఈ రోజున రైతాంగం ఈ చట్టాలని తెలుసుకొని ఉండటం చాలా కీలకం. మనం చివరిగా ఒక మాట